హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ముఖ్యంగా 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ 4 రాజ్యసభ స్థానాలకు సంబంధించి మరికొద్ది రోజుల్లో లేదా వారం రోజుల్లో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వెలువడనుంది. ఈ నేపథ్యంలో ఈ 4 స్థానాలకు ఎవరు అభ్యర్థులు అనే ఉత్కంఠ చాలా కాలంగా నెలకొంది. ముఖ్యంగా కూటమి పార్టీలు, ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి 3 పార్టీలో ఈ 4 ఖాళీ అవుతున్నటువంటి సీట్లలో ఎవరికి ఎన్ని సీట్లు అనేది చాలా కాలంగా వినిపిస్తున్నటువంటి ఒక తర్జన భర్జన. సో ఈ నేపథ్యంలో మొత్తానికి దీనిపై సందిగ్ధత మొత్తం సస్పెన్స్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఇంకా కేవలం ఒకే ఒక్క రాజ్యసభ సీటు విషయంలో సందిగ్ధత నెలకొంది. బహుశా అది కూడా ఇవాళ క్లియర్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మొత్తం 4 రాజ్యసభ స్థానాల్లో బీజేపీకి ఈసారి ఒక్కటి కూడా ఇచ్చేది లేదని చెప్పి చంద్రబాబు నాయుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులను పిలిపించి మరీ చెప్పిన పరిస్థితి. ఎందుకంటే గత ఏడాది రాజ్యసభ స్థానాలు ఖాళీ అయినప్పుడు బీజేపీకి సమానంగా ప్రాతినిధ్యం కల్పించారు. జనసేనకు ఆ సమయంలో టికెట్ ఇవ్వలేదు. కానీ ఈసారి మాత్రం ఈ 4 రాజ్యసభ స్థానాల్లో బీజేపీకి ఇచ్చేది లేదు. ఇప్పటికే మాకు సమీకరణాలు కానీ ఆశించే సంఖ్య కానీ ఎక్కువగా ఉందని చెప్పి బీజేపీకి ఇవ్వకూడదని చెప్పి నిర్ణయించుకున్నారు. అదే విషయాన్ని బీజేపీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మరి 4 రాజ్యసభ స్థానాల్లో ఎవరికి ఇస్తారు అనేది ఒక పెద్ద ఎత్తున చాలా కాలంగా ఒక ఉత్కంఠ నడుస్తుంది. దీని ఉత్కంఠ కూడా ఇప్పుడు క్లియర్ అయిపోయింది. ఈ 4 రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానం టీడీపీ, జనసేన 2 పార్టీలకు, అంటే 2 పార్టీలకు అనే కంటే 2 పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరికీ అత్యంత సన్నిహితుడిగా, కాస్త చెప్పుకోవాలంటే చంద్రబాబు నాయుడు సొంత మనిషిగా పేరొందినటువంటి లింగమనేని రమేష్కు జనసేన కోటాలో ఒక రాజ్యసభ స్థానాన్ని ఖరారయ్యింది. ఈ విషయాన్ని జనసేననే పార్టీని అధికారికంగా ప్రకటించింది. జనసేన తరపున రాజ్యసభకు లింగమనేని రమేష్ పేరును ప్రకటిస్తూ జనసేన అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. సో ఇంకా 3 సీట్లు ఉన్నాయి. ఈ 3 సీట్లలో ఒక భాష్యం రామకృష్ణ పేరును చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా కన్సిడర్ చేస్తున్నారు. దాదాపుగా నిర్ణయం కూడా తీసుకున్నారు. సో భాష్యం రామకృష్ణకు రాజ్యసభకు పంపించే విషయంలో తెలుగుదేశంలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేదు, భిన్నాభిప్రాయాలు లేదు. సో ఒక టీడీపీ నుంచి 3 ఖాళీ అయ్యే 3 టీడీపీకి సంబంధించినటువంటి టీడీపీ నుంచి భర్తీ చేసే 3 రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానం భాష్యం రామకృష్ణ పేరుకు దాదాపుగా కన్ఫర్మ్ అయింది. ఇంకా మిగిలినవి 2 స్థానాలు. ఈ 2 స్థానాల్లో ఇప్పటికే సానా సతీష్ స్థానం కూడా ఈ 4 స్థానాల్లో ఒకటి ఉంది. ఈ సానా సతీష్ అటు నారా లోకేష్కి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. ఇతని యొక్క అభ్యర్థిత్వాన్ని మరోసారి రెన్యువల్ చేయాలనేది దాదాపుగా నిర్ణయం అయిపోయింది. సో సానా సతీష్ విషయంలో ఎలాంటి పోటీ లేదు. సో సానా సతీష్ అభ్యర్థిత్వాన్ని రెన్యువల్ చేస్తారనే విషయంలో కూడా ఎలాంటి డౌట్ లేదు. దాదాపుగా ఇది ఖరారైపోయినటువంటి, నిర్ణయం చేసినటువంటి అంశం. సో 3 స్థానాలు అయిపోయినాయి. ఇంకా మిగిలింది ఒకే ఒకటి. ఈ ఒక్క స్థానం కోసం ప్రస్తుతం 3 పేర్లు పరిశీలనలో ఉన్నాయి. 3ంట్లో 2 పేర్ల మధ్య పోటీ చాలా తీవ్రంగా ఉంది. సో 3 పేర్లలో ఒకటి వర్ల రామయ్య పేరు ప్రతిపాదనలో ఉంది, కానీ పరిగణలో తీసుకుంటారా లేదా అనేది చాలా డౌట్. ఎందుకంటే వర్ల రామయ్యకు టికెట్ ఇస్తామంటూ, రాజ్యసభకు పంపిస్తామంటూ చాలా కాలంగా తెలుగుదేశం అధిష్టానం ఆశ చూపిస్తుంది. ప్రతిసారి ఆయనకు నిరాశ ఎదురవుతుంది. మరి ఈసారి కూడా ఆయనకు నిరాశ ఎదురవుతుందా లేదా, ఆయన ఆశ ఫలిస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది. సో ఇక 2 పేర్ల మధ్య ప్రధానంగా పోటీ ఉంది. ఒకటి కిలారు రాజేష్, రెండవది చింతకాయల విజయ్. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్. సో ఈ 2 పేర్ల మధ్య పెద్ద ఎత్తున పోటీ ఉంది. చింతకాయల విజయ్ అభ్యర్థిత్వం వైపు చంద్రబాబు నాయుడు మొగ్గు చూపుతుంటే, నారా లోకేష్ మాత్రం కిలారు రాజేష్కి ఇవ్వాలని పట్టుపడుతున్నట్టు సమాచారం. సో ఈ మిగిలిన 4వ స్థానం కోసం మాత్రం తండ్రి కొడుకుల మధ్య ఒక పోటీ నెలకొందనేది ప్రధానంగా తెలుస్తోంది. ఎవరి మాట నెగ్గుతుంది, చంద్రబాబు నాయుడు మాట నెగ్గుతుందా లేదా లోకేష్ మాట నెగ్గుతుందా అనేది ఈ 4వ రాజ్యసభ స్థానం ఎవరికి ఇస్తారు అనే విషయంపై ఆధారపడి ఉంటుంది. సో ఓవరాల్గా 4 రాజ్యసభ స్థానాలకు సంబంధించినటువంటి ఉత్కంఠ వీడింది. ఉత్కంఠ వీడటంతో ఒక విషయం మాత్రం బహిర్గతమైంది. అది
ఈ 4 రాజ్యసభ స్థానాల్లో సగం స్థానాలు కమ్మ సామాజిక వర్గానికే ఇచ్చారు అనేది దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే ఒకటి లింగమనేని రమేష్కు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లింగమనేని రమేష్ పేరు ఖరారైపోయింది. జనసేన అధికారికంగా ప్రకటించింది. మరొక పేరు భాష్యం రామకృష్ణ, ఈయన కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత. ఈయన పేరు కూడా దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది. ఇక మిగిలిన 2 సీట్లలో సానా సతీష్ కాపు సామాజిక వర్గ నేత, ఈయనకి రెన్యువల్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఇక 4వ సీటు బీసీకి ఇస్తారా, లేదా కాపుకి ఇస్తారా, లేదా ఎస్సీకి ఇస్తారా, ఇది ఒక ఉత్కంఠ నెలకొంది. ఎస్సీ పేరు పరిగణలో తీసుకునే అవకాశాలు దాదాపుగా లేదు కాబట్టి కాపు వర్సెస్ బీసీ మధ్యనే నలుగుతోందనేది చెప్పాల్సి ఉంటుంది. సో మొత్తానికి 4 రాజ్యసభ స్థానాలు ఏవైతే ఖాళీ కానున్నాయో ఈ 4 రాజ్యసభ స్థానాల్లో ఒకటి పిల్లి సుభాష్ చంద్రబోస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ. రెండవది పరిమళ్ నత్వాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ. మూడవ వ్యక్తి సానా సతీష్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి రాజ్యసభ అభ్యర్థి. సో మొత్తం ఈ 4 స్థానాలు, ఇంకొకటి అయోధ్య రామిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ. ఈ 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. 4 స్థానాల్లో 3 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానాలే. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం లేకపోవడంతో ఖచ్చితంగా ఈ 3 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోతుంది. 3 స్థానాలని తెలుగుదేశం పార్టీ అధికంగా గెలుచుకోనుంది. మొత్తానికి 4 రాజ్యసభ స్థానాల్లో 2 స్థానాలు ఇప్పటికే కమ్మ సామాజిక వర్గానికి దాదాపుగా కన్ఫామ్ అయ్యాయి. ఒకటి కాపులకు కన్ఫామ్ అయినట్టే దాదాపుగా. మూడవది ఎవరికి అనేది ఉత్కంఠ నెలకొంది. బహుశా ఇవాళ రేపట్లో దీనిపై కూడా క్లారిటీ రావచ్చు. మొత్తానికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ 2 విషయాల్లో తన ఆధిక్యత కనబరుచుకుంది. ఒకటి 2 స్థానాలను కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చుకోనుంది. మరొకటి జనసేనకు కేటాయించినటువంటి సీటు కూడా చంద్రబాబు నాయుడు మనిషే కావడం అనేది ఇక్కడ కొసమెరుపు.